ఇండియన్ ఫిలిం సత్తా ఇంటర్నేషనల్ లెవెల్‌లో చూపించింది ఇప్పట్లో 'బాహుబలి'. అప్పట్లో అంటే 90స్‌లో అలాంటి మూవీ ఏమైనా ఉందా సార్? 87లో వచ్చింది. మణిరత్నంని కూడా ఒక కల్ట్ పొజిషన్‌లో పెట్టిన సినిమా 'నాయకన్'. తెలుగులో 'నాయకుడు' అని వచ్చింది. ఈ సినిమా ఏంటంటే టైమ్స్ లిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ బెస్ట్ 100 ఫిల్మ్స్‌లో ఉంది. విచ్ ఇస్ సంథింగ్ గ్రేట్. అండ్ ఇది 60th అకాడమీ అవార్డ్స్‌కి ఇండియా వైపు నుంచి బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ అవార్డ్స్ కేటగిరీలో అఫీషియల్ ఎంట్రీ అన్నమాట. సో మౌనరాగం తర్వాత వచ్చిన పిక్చర్ ఇది. మౌనరాగం చూసి ఇంప్రెస్ అయ్యి కమల్ హాసన్ ఒక సినిమా చేద్దామన్నారు ఈయనతోటి. సో ఏ సినిమా చేద్దామని తర్జనా భర్జన పడి వరదరాజన్ మొదలియార్, ఒక తమిళ్ డాన్ ఎవరైతే బాంబేని రూల్ చేశారో ఆయన కథని బయోపిక్ లాగా కాస్త డ్రమాటైజ్ చేసి తీద్దామన్నారు. కాస్త దీనిపై ఇంగ్లీష్ మూవీ, హాలీవుడ్ మూవీ గాడ్ ఫాదర్‌ది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ చాలా మేధావులైన డైరెక్టర్లు లైక్ రామ్ గోపాల్ వర్మ, దెన్ అనురాగ్ కశ్యప్ వాళ్లకు ఫేవరెట్ పిక్చర్స్లో ఇదొకటి ఉంటుందన్నమాట. 'నాయకన్' ఉంటుంది. అండ్ ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే మణిరత్నం అన్నీ తానే చేశారు కానీ డిఫరెంట్ డివిజన్స్ కూడా, లైక్ ఫోటోగ్రఫీ వాజ్ అమేజింగ్. పిసి శ్రీరామ్ పనితనం ప్రతి ఫ్రేమ్లో కనబడుతుంది. ఫ్లాష్ బ్యాక్స్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ సీన్స్ ఏవైతే తీస్తారో, లైటింగ్, ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్. అండ్ ఇంకోటి తోట తరణి, ఒక 15 days ధారావీలు తీశారు స్లమ్స్లో. అండ్ అది మొత్తం తీయలేం కాబట్టి వెంటనే దే షిఫ్టెడ్ టు స్టూడియోస్ అనమాట. స్టూడియోలో అదే సేమ్ సెట్ వేసి ఎక్కడ ఏది సెట్ ఏది నిజం అనేది తెలియకుండా చేశారనమాట. అమేజింగ్. అండ్ ఇళయరాజా గారి గురించి ఎంత చెప్పినా అంత తక్కువే. ఈయన కర్ణాటిక్ అండ్ వెస్టర్న్ మ్యూజిక్ ఫ్యూజన్ తోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఎక్కడో ఎలివేట్ చేశారు. అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారు. సందెపొద్దు మేఘం అనేది ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ పిక్చర్ ఒక కల్ట్ స్టేటస్ ఇచ్చింది మణిరత్నం గారికి. అండ్ ఇట్స్ అన్ అమేజింగ్ ఫిల్మ్ అండ్ మస్ట్ వాచ్ మూవీ.